ఫ్రానోఫర్ గురించి మెన్షన్ చేశారు, బాష్ గురించి మెన్షన్ చేశారు. అయితే మీ కోర్స్కి రిలేటెడ్గా ఏ కంపెనీస్లో కానీ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ మీకు ఇంటర్న్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది? కొన్ని కంపెనీస్ చెప్పాలి మీరు, కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చెప్పాలి అంటే మోస్ట్లీ ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ చెప్తారు? ఇన్స్టిట్యూట్స్ అనేది నువ్వు ఏ టాపిక్ మీద చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు రీసెర్చ్ చేసుకోవాలి ఫర్దర్గా. నువ్వు నీ టాపిక్ పైన ఏ కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాయి, ఆర్ఎల్స్ నువ్వు చేసే టాపిక్ ఏ కంపెనీస్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి నువ్వు ముందుగా రీసెర్చ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే తిను ఫర్ ఎగ్జాంపుల్ తిను ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, సో నువ్వు ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ చేయాలనుకుంటాడు, సో మేము డేటా సైన్స్ రిలేటెడ్ చేయాలనుకుంటాం. సో నువ్వు ఏ ఫీల్డ్లో చూస్ చేసుకోవాలనుకునేది నువ్వు రీసెర్చ్ చేసి, కంపెనీస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి, దాంట్లో నుంచి చూస్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ చెప్పారు, డేటా సైన్స్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా, మీ కోర్సులో నుంచి ఏ స్ట్రీమ్స్కి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి? ఇప్పుడు మా కోర్స్లోకి లైక్ ఫిజిక్స్, ఇంకా మెకానికల్, ఇంకా ఎలక్ట్రానిక్స్ వీళ్ళు ముగ్గురు రావచ్చు అనమాట. సో ఫిజిక్స్ వాళ్ళకి మెకానికల్ ఇంకా ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ చెప్తారు. సో అందరినీ ఒకటే లెవెల్కి తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం. అక్కడ నుంచి దే కెన్ చూస్ ఎనీ సబ్జెక్ట్. లైక్ ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళు 3D డిజైన్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దాంట్లోకి వెళ్ళొచ్చు. ఫిజిక్స్ ఇంకా 3D డిజైన్ కాంబినేషన్లో ఉన్నది దాంట్లోకి వెళ్ళొచ్చు, లేదా ఫిజిక్స్ ఇంకా డేటా సైన్స్ ఆ కాంబినేషన్ సైడ్ వెళ్ళొచ్చు. లేకపోతే లైక్ ఇప్పుడు నేను లైక్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నాది, నేను లైక్ ఎలక్ట్రానిక్స్ ఇంకా కంప్యూటర్ విజన్ ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ దాంట్లోకి వెళ్ళాను అనమాట. సో ఇట్స్ లైక్ దాట్. అయితే చాలామంది ఇండియాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తారు, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు. వాళ్ళకి ఏముంటుందంటే ఒకసారి మేము ఐటీ సైడ్ వెళ్ళాలి కానీ డేటా సైన్స్ సైడ్ షిఫ్ట్ కొట్టాలని కానీ చాలామందికి ఉంటుంది. అలా కొట్టాలంటే మీ కోర్సు ఫేవరబులా కాదా? మాది చెప్పాలంటే ఫేవరబులే ఉంటుంది, ఎందుకంటే మాది యాక్చువల్గా మెకానికల్, బట్ బ్యాచిలర్స్లో మెకానికల్. బట్ స్టిల్ మేము డేటా సైన్స్ ఫీల్డ్కి ఎలా వచ్చామంటే మా కోర్సులో సెకండ్ సెమిస్టర్లో ఎలెక్టివ్స్ ఉంటాయి. నువ్వు ఏ ఎలెక్టివ్ సెలెక్ట్ చేసుకుంటావు దాన్ని బట్టి నీకు ఇంటర్న్షిప్ అప్లై చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మా కోర్సులో మాకు డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్ ఉంది, అండ్ కంప్యూటింగ్, సైంటిఫిక్ కంప్యూటింగ్, రెండిట్లో పైథాన్ అండ్ బేసిక్ ఉంటుంది ఛాన్స్. సో అక్కడి నుంచి నువ్వు ఎలా మాకు ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల మేము ఆ ప్రాజెక్ట్ చేసామని నువ్వు రెజ్యూమ్ని బిల్డ్ చేసి అప్పుడు అప్రోచ్ అవ్వడం, అప్లై చేయడం స్టార్ట్ చేస్తావు. అయితే ఇప్పుడు మీరు కవర్ లెటర్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఇంటర్న్షిప్ కోసము, ఆ కవర్ లెటర్ రాసే ప్రాసెస్లో మీరు నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కవర్ లెటర్ రాయడమే ఐడియా లేదు, ఎందుకంటే ఇండియాలో అసలు మేము కవర్ లెటర్ ఎప్పుడు రాయలేదు, జస్ట్ రెజ్యూమ్ అప్లై చేసాం. సో అసలు కవర్ లెటర్ ఎలా ఉంటుంది అండ్ అప్లై చేసే ప్రాసెస్లో రిజెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, మా కవర్ లెటర్ సరిగా లేకపోవడం వల్ల. బేసిక్గా రెజ్యూమ్ జనరిక్గా అయితే ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఉంటుంది, బట్ కవర్ లెటర్ ఇట్ ఆల్ మ్యాటర్స్. రీసెర్చ్ చేసే వాళ్ళందరూ కవర్ లెటర్ ఎందుకు చేయాలనుకుంటాడు తిను అనేది క్లియర్గా చదువుతారు. మాకు కవర్ లెటర్ రాయడం రాలేదు, బట్ స్టిల్ మేము చాలా కవర్ లెటర్స్ సీనియర్స్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని కవర్ లెటర్ ఎలా రాయాలి, ఏం చేయాలి అని ఇన్పుట్స్ తెలుసుకొని దాని ద్వారా రాసామన్నమాట క్లియర్గా. ఈ ఇంటర్న్షిప్ అప్లికేషన్ ప్రాసెస్లో నేను విన్నంత వరకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ దగ్గరే స్టక్ అవుతారు అని విన్నాను. అయితే ఇంటర్న్షిప్ అప్లై చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్స్ ఎన్ని వచ్చాయి? ఒకవేళ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేనైతే నాకు 8 ఇంటర్వ్యూస్ వరకు అయ్యాయి, అది డిఫరెంట్ కంపెనీస్లో. కంపెనీని బట్టి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆల్సో చేంజ్ అవుతుంది. కొన్ని కంపెనీస్లో 2 ఇంటర్వ్యూస్ అయ్యాయి. అది ఎలా ఉంటుందంటే కంపెనీ టు కంపెనీ, ½ an hour to 1 hour వరకు ఇంటర్వ్యూ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ 2 ఇంటర్వ్యూస్ ఉంటారు, 1 ఇంటర్వ్యూస్ ఉంటారు. నాకైతే మోస్ట్లీ 2 ఇంటర్వ్యూస్ ఉన్నారు. నాకు వచ్చిన వాటిలో అయితే 1 hour వరకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది అయ్యింది. అయితే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే వాళ్ళ ఫ్రెండ్లీగా ఉంటారా ఇక్కడ ఇంటర్వ్యూయర్స్, లేదంటే మిమ్మల్ని నర్వస్ అయ్యేలాగా చేస్తారా, లేదంటే అసలు ఎలా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అయితే కంపేర్ టు ఇండియా ఇక్కడైతే చాలా మంచిగా ఉంటుంది. అంటే లైక్ ఫ్రెండ్లీ నేచర్లో అయిపోతుంది. ఇంటర్వ్యూ అవుతున్నట్టు స్పెసిఫిక్గా నిన్ను ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు, ప్రెషర్ చేస్తున్నట్టు ఉండదు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాజెక్ట్ అండ్ వాళ్ళ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదొక 15 minutes. అప్పటి వరకు నువ్వు సెటిల్ అవ్వడానికి టైం ఉంటుంది అండ్ వాళ్ళ ఏంది ఏం చేయాలనుకుంటున్నారు అని నీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దాని తర్వాత వాళ్ళు క్వశ్చన్ అడగడం కానీ నీ గురించి చెప్పమంటారు. సో నీ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ నీ స్కిల్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఎలా రిలేట్ అవుతుంది అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ లైక్ సింపుల్. మరీ నర్వస్ చేయడం, నిన్ను స్ట్రెస్ చేయడం ఏమి ఉండదు.
మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? నాకు 2 ఇంటర్వ్యూస్ అయినాయి అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ లైక్ నేను వర్క్ చేసిన ఫీల్డ్లోనే కాబట్టి ఇట్ వాజ్ అ బిట్ స్మూత్. అండ్ దాంట్లో దేర్ వర్ 2 ఇంటర్వ్యూస్. ఒకతను మేనేజర్, ఇంకొక ఆమె ప్రాజెక్ట్ హెడ్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నారు. దట్ వాస్ ప్రెటీ గుడ్. అండ్ దాంట్లో నేను ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను అనమాట. సో దానికి కూడా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఆ ఇంటర్వ్యూ అనేది ఆ లే ఆఫ్స్ చెప్పాను కదా, దానివల్ల నాకు తీసుకోలేదు అనమాట. సెకండ్ ఇంటర్వ్యూలో ఒక అతనే ఉండే. అండ్ సేమ్ రాకేష్ చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారో చెప్తారు. దాని తర్వాత మనము వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీ కెన్ లైక్ మనము మన ప్రాజెక్ట్స్ ని రిలేట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది. అండ్ మన ఇండియాలో కొంచెం ఇట్లా కోడింగ్ గ్రౌండ్స్ చాలా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అట్లా ఉండకుండా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, అయితే ప్రెజెంటేషన్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ మీరు ఇంటర్న్షిప్కి ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు ఇలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, మీరు ఏదైనా వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన పాస్ వర్క్ గురించి కానీ లేదంటే వాళ్ళ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ చదివి వాళ్ళ పేపర్స్ చదివి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అలాంటిది నేను విన్నాను. అది నిజమేనా? మీకు కూడా అలానే జరిగిందా? చెప్పాలంటే బేసిక్గా మీకు అప్లై చేసేటప్పుడే మీరు కవర్ లెటర్ రాస్తారు. బేసిక్ ఆ కవర్ లెటర్లో మీరు కొంచెం యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఏంది, పాస్ట్ వర్క్ ఏంది, రీసెర్చ్ వాళ్ళు దేని మీద చేస్తున్నారు, అది ఆల్రెడీ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి చదివి వెళ్తే అది 100% బెటర్. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఐడియా మీకు కూడా వస్తుంది, వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో మీకు కూడా వాళ్ళు చెప్పింది మీరు చేయగలుగుతారా లేదా, టాస్క్ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట. సో ఈ ప్రాజెక్ట్ అవుతుంది ఇక్కడ, మీ రోల్ వచ్చేసి ఇక్కడ ఈ టాస్క్ చేయబోతున్నారు. సో మీరు అప్పుడు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు, నేను చేయగలుగుతానా లేదా, దాన్ని బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది. అంత ప్రెషర్ అయ్యి స్ట్రెస్ చేయడం ఇండియాలో ఉండదు. ఇంకొక కామన్ డౌట్, మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసిన పాయింట్ నుంచి మీకు ఇంటర్న్షిప్ స్టార్టింగ్ పాయింట్, ఈ టైం డ్యూరేషన్ ఎంత? ఒక్కొక్కరు మీరు ఇండివిజువల్ గా చెప్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎలా అంటే మేము ఇన్ని రోజులైనా కూడా రాకపోతే మేము ఇలా రావట్లేదని ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే మీరు ఎన్ని రోజులు పట్టింది స్టార్ట్ నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్? నాకైతే 6 months వరకు పట్టింది. ఓకే, ప్రతి అప్లికేషన్ నువ్వు వేసాక నీకు ఏదైనా రిజెక్షన్ ఆర్ పాజిటివ్ రిప్లై రావడానికి 20 days టైం పడుతుంది. దాని తర్వాత అరౌండ్ 1 month వరకు టైం పడుతుంది. నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది January అండ్ నాకు వచ్చింది April. నాకు ఒక 5 months పట్టింది సేమ్ అప్రాక్సిమేట్. కాకపోతే ఇక్కడ నేర్చుకునే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ రిజెక్షన్సే కాదు, ఆ రిజెక్షన్ ఎందుకు వస్తుంది అని మీరు ఒకసారి ఆలోచించాలి. జస్ట్ రిజెక్షన్ వస్తుందని పక్కన వదిలిపోయకుండా అసలు ఎందుకు వస్తుంది అన్న థాట్ అండ్ కవర్ లెటర్ రాసే విధానం, ఆ నేర్చుకునే ప్రాసెస్ మీరు ఎంజాయ్ చేస్తూ చేయాలి. అంతేగాని రిజెక్షన్ వస్తుందని అప్లై చేయకుండా ఉంటే మొత్తానికి ఏం రాదు. నేను మార్చ్లో అలా స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఒక రిజెక్షన్ వచ్చినుండే. అండ్ దెన్ అలా చాలా రిజెక్షన్స్ వచ్చి నేను నవంబర్లో స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత అక్టోబర్లో అప్లై చేసింది, నవంబర్లో స్టార్ట్ చేశాను. ఓకే, ఇంటర్న్షిప్ జాయిన్ అయిపోయినాక, ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక్కసారి ఆ కంపెనీలో కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ అయినాక అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉండింది? బాగుంటుంది. లైక్ స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ మనం కంప్లీట్ చేయొచ్చు, కంప్లీట్ చేయలేమని కాదు. అండ్ ఇన్ ద సేమ్ టైంలో మనం స్కిల్స్ కూడా నేర్చుకుంటూ కంప్లీట్ చేస్తే అది హెల్ప్ అవుతుంది. వాళ్ళు మెన్షన్ చేసే డిస్క్రిప్షన్, జాబ్ డిస్క్రిప్షన్ లో లేదంటే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కి మీరు అక్కడ జాయిన్ అయినాక మీకు ఉన్న స్కిల్స్ కి దాంతో మీరు ప్రాజెక్ట్ చేసేయగలుగుతారా లేదంటే అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవాలా? యాక్చువల్ అయితే మనకి స్కిల్స్ మ్యాచ్ అయితేనే వాళ్ళు పొజిషన్ యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రాజెక్ట్ అర్థం కావడానికి నీకు టైం ఇస్తారు వాళ్ళు 1 month వరకు. ఆ ప్రాజెక్ట్ అర్థమయ్యాక వాళ్ళు ఏదైనా టాస్క్ ఇస్తే అప్పుడు నీకు అర్థమైతే నువ్వు చేయగలుగుతావు బేసిక్గా. కాకపోతే టైం తీసుకుంటావు ఇనిషియల్ అయితే. అయితే ఇంటర్న్షిప్ అయిపోయినాక నెక్స్ట్ ఫేజ్ ఏంటి? ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత లైక్ 3 types ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట మనకి. సో వర్కింగ్ స్టూడెంట్ అని ఒకటి ఉంటుంది, ఇంకా స్టూడెంట్ అసిస్టెంట్ అని చెప్పి ఉంటుంది పొజిషన్స్ ఇవన్నీ.
అండ్ ఆబ్వియస్లీ లాస్ట్ థీసిస్ మనం చేసేది. సో వర్కింగ్ స్టూడెంట్ ఏంటంటే మనము ఒకవేళ చదువుతున్నప్పుడు ఏదన్నా లైక్ ఇప్పుడు ఒక కోర్స్ మాస్టర్స్ చదువుతున్నాము, అప్పుడు చదువుకుంటూ వర్క్ చేస్తున్నాం అని చెప్పి దట్స్ అ పొజిషన్. స్టూడెంట్ అసిస్టెంట్ కూడా అట్లాంటిది సిమిలర్. యుల్ బి హెల్పింగ్, రీసెర్చ్ ఏమైనా అవుతుంటే యుల్ బి హెల్పింగ్ దమ్. అండ్ లాస్ట్లో థీసిస్ అనేది దట్స్ మ్యాండేటరీ ఫర్ యూ, అది ఒక 6 months చేయాలన్నమాట. సో యా, దాని తర్వాత మాస్టర్స్ అయిపోతుంది. ఇంకా ఈ వర్కింగ్ స్టూడెంట్ అసిస్టెంట్ ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటికి పే స్కేల్ ఎలా ఉంటుంది? వాటికి బేసిక్గా 80 hours ఇస్తారు స్టూడెంట్స్కి అయితే మంత్లీ, అది అకార్డింగ్ టు రూల్స్. సో అవర్లీ పే లాగా ఇస్తారు వాళ్ళు. బ్యాచిలర్స్ కంప్లీట్, యాక్చువల్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే ఒకలాగా, బ్యాచిలర్ డిగ్రీ లేకుంటే ఒకలాగా. కాకపోతే మాస్టర్స్ ఏమంటే మనకి ఆఫ్ కోర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. పేమెంట్ బేసిక్ పేకి ఒక 3 to 4 euro డిఫరెన్స్ ఉంటుంది. అంటే లైక్ అప్రాక్సిమేట్లీ మనకు జనరల్గా ఒకవేళ బయట రెస్టారెంట్స్లో అట్లా వర్క్ చేస్తే మనకు 12 euro per hour ఉంటుంది. బట్ వర్కింగ్ స్టూడెంట్ దాంట్లో మినిమం 17 to 18 euro per hour ఉంటుంది. అంటే వర్కింగ్ స్టూడెంట్ చేసిన వాళ్ళు, స్టూడెంట్ అసిస్టెంట్ చేసిన వాళ్ళు ఎఫెక్టివ్లీ ఎక్కువ ఎర్న్ చేస్తారు అనమాట ఇంటర్న్షిప్ ఇంకా థీసిస్ కంటే. సో దట్స్ మ్యాండేటరీ కదా, వాళ్ళు అంత ఇవ్వరు. ఇంట్లో ఇప్పుడు చాలా మందికి ఏం క్వశ్చన్ ఉంటుందంటే, వర్కింగ్ స్టూడెంట్ థీసిస్ తర్వాత, లేదంటే ఇంటర్న్షిప్ తర్వాత, థీసిస్ ముందు, లేదంటే ఇంటర్న్షిప్ కంటే ముందు, లేదంటే అసలు ఏది పర్ఫెక్ట్ టైం వర్కింగ్ స్టూడెంట్ చేయడానికి? వర్కింగ్ స్టూడెంట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. లైక్ అంటే ఇప్పుడు మాస్టర్స్ జాయిన్ అవ్వగానే యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. అంటే వర్కింగ్ స్టూడెంట్ అంటే మనము చదివేటప్పుడు వీఆర్ వర్కింగ్, దాట్స్ ఇట్. సో యా, బేసికల్ గా చెప్పాలంటే లైక్ ఇన్ ప్లేస్ ఆఫ్ పార్ట్ టైం ఎట్లా చేస్తాం మనం మాస్టర్స్ కి రాగానే, దాని బదులు వర్కింగ్ స్టూడెంట్ చేస్తే బెటర్. నీకు స్కిల్స్ నేర్చుకుంటావు, డబ్బులు వస్తాయి, స్కిల్స్ పే ఎక్కువ వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ అది నీకు జాబ్ కి కూడా యూజ్ అవుతుంది. మేబీ దాంట్లోనే ఇంటర్న్షిప్ కూడా రావచ్చు. ఇంకా థీసిస్ అయిపోయింది, ఇంటర్న్షిప్ అయిపోయింది, తర్వాత మీకు జాబ్, నెక్స్ట్ జాబే. ఇంకా జాబ్ కి మీకు జర్మనీలో జాబ్ సర్చ్ కోసము వీసా ఎన్ని డేస్ ప్రొవైడ్ చేస్తారు? థీసిస్ డిఫెండ్ చేశాక నీకు జాబ్ సర్చ్ వీసా అని స్టార్ట్ అవుతుంది. 1.5 years ఇస్తారు. 1.5 years, 18 months. 18 months. అయితే ఇదంతా అయిపోయినాక జాబ్ ప్రాబిలిటీ ఏంటి? అసలు జాబ్ పరిస్థితి ఎలా ఉంది జర్మనీలో ప్రెసెంట్? చెప్పాలంటే లైక్ మరీ యూఎస్ అంత ఎఫెక్ట్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు కూడా జూన్ జూలైలో నేను కూడా ఇంటర్న్షిప్ తెచ్చుకున్నాను. దాని తర్వాత నాది కూడా ఇప్పుడు రీసెర్చ్ అసిస్టెంట్ అంటే వర్క్ స్టూడెంట్ నాకు కూడా వచ్చింది, డిఫరెంట్ కంపెనీకి మారాను. తినకు కూడా రీసెంట్గా నవంబర్లోనే వచ్చింది. సో చెప్పాలంటే మరీ అంత వర్స్ట్ లేదు, మరీ అంత బెస్ట్ కూడా లేదు, మిడిల్లో ఉందన్నమాట. చాలా లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి అనమాట. మోస్ట్లీ లైక్ బాష్ అనే పెద్ద కంపెనీ లైక్ అంత ఎక్కువ ఇన్వెస్ట్ కూడా చేయట్లేదు. కాంటినెంటల్ కూడా చాలా లే ఆఫ్స్ చేసింది. సో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి. అయితే రీసెంట్ గా తెలిసింది ఏంటంటే, జర్మనీ కూడా టెక్నికల్ యూనివర్సిటీస్ లో సెమిస్టర్ ఫీజ్ తీసుకుంటున్నాయి అని. మరి ఇలాంటి టైంలో మీరు జర్మనీకి రావడం బెస్టా కాదా అని సజెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? అంటే అన్ని యూనివర్సిటీస్ కూడా చార్జ్ చేయట్లేదు ఇంకా. సో కొన్ని చార్జ్ చేస్తున్నాయి, దట్ టు లైక్ టియు మ్యూనిక్ అట్లాంటివన్నీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ అనేవి జస్ట్ ఒక సెమిస్టర్ ఫీ అనేవి చార్జ్ చేస్తుంది. దట్ విల్ బి మోస్ట్లీ లైక్ 26,000 to 30,000, which is not even the fee for a normal like mid-tier engineering college, which will be in Hyderabad. So ఏం చెప్తానంటే, ఇట్స్ బెటర్ ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేయడం. ఇట్స్ బెటర్ దాన్ యుఎస్. చాలా మంది యుఎస్ లో అంతా ఖర్చు పెట్టుకొని పోతారు కదా, అండ్ అక్కడ ఇప్పుడు పరిస్థితులు కూడా బాగాలేవు. సో యా, సో ఇది ఫ్రెండ్స్ మాస్టర్స్ గురించి, ఇక్కడ ఇంటర్న్షిప్ ఎట్లా ఉంటుంది, తర్వాత థీసిస్ రావాలంటే ఎలా, ఇదంతా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్